వెల్కమ్ బ్యాక్ టు సన్నీ అండ్ మోక్షి వ్లాగ్స్. గీ రోస్ట్ చికెన్ పేరులోనే కాదండి, టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. చాలా సింపుల్గా ఎంతో టేస్టీగా ఉండే ఈ గీ రోస్ట్ చికెన్ని చాలా ఈజీగా చేసేసేయొచ్చండి. గీ రోస్ట్ చికెన్ని సైడ్ డిష్గా బిర్యానీలోకైనా అన్నంలోకైనా చాలా బాగుంటుంది. చూస్తున్నారు కదా, కలరే ఎంత అద్భుతంగా ఉందో. గీ రోస్ట్ చికెన్ని మీరు ట్రై చేయాలనుకుంటే వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి మీరు ఒకసారి ట్రై చేసేయండి. ఇక్కడ చూస్తున్నారా, ఒక అరకిలో చికెన్ అనేది తీసుకున్నాను. నీట్గా వాష్ చేసుకునేసి చిటికెడు పసుపు, అలాగే తగినంత ఉప్పు, అలాగే 1 స్పూన్ కారం అనేది వేసుకుంటున్నాను. 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎప్పుడు కూడా ఫ్రెష్గా తీసుకొని వేసుకోండి, అప్పుడే నాన్ వెజ్ ఐటమ్స్ అనేది టేస్టీగా వస్తాయి. ఇలా వీటన్నింటినీ వేసుకొని బాగా మిక్స్ అయ్యే విధంగా ఒక 2-3 నిమిషాలు అనేది బాగా మిక్స్ చేసుకునేసేయండి. చూస్తున్నారా, ఈ విధంగా ఉప్పు కారం అనేది చికెన్కి పట్టుకునే విధంగా ఒక 2 నుంచి 3 నిమిషాల వరకు బాగా మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకోవడం వల్ల చికెన్ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇలా మిక్స్ చేసుకునేసిన తర్వాత ఒక అరగంట నుంచి గంట వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకునేసేయండి. లేదు టైం లేదనుకుంటే కూడా ఇలా ఒక 2-3 నిమిషాలు బాగా మిక్స్ చేసుకోవడం వల్ల టేస్ట్ అనేది బాగుంటుంది. అంతే అండి, అలా పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకునేసి కడాయి పెట్టుకోండి. 1 స్పూన్ జీలకర్ర, 1.5 స్పూన్ ధనియాలు, అలాగే 1/2 స్పూన్ ఆవాలు, అలాగే 1 స్పూన్ మిరియాలు, ఇలా వీటన్నింటినీ వేసుకునేసి బాగా డ్రై రోస్ట్ చేసుకునేసేయండి. మనం ఆయిల్ అనేది యూజ్ చేయకుండానే ఇలా డ్రై రోస్ట్ అనేది చేసుకునేసేయాలండి. ఇలా వీటన్నింటినీ వేసుకునేసి బాగా రోస్ట్ చేసుకోవాలి. మంట అనేది సిమ్లో పెట్టుకునేసి వేయించేసుకుందాము. కొంచెం ఒక 5 నిమిషాల్లో వేగిపోతుందండి. ఇలా బాగా రోస్ట్ చేసుకోవటం వల్ల ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. ఇలా వేయించుకున్న తర్వాత ఒక 3 లవంగాలు, చిన్న ఇంచు ముక్క పట్టాని కూడా వేసుకునేసి బాగా వేయించేసుకోండి. గీ రోస్ట్ చికెన్లో మెయిన్ ఇంపార్టెంట్ మసాలా దినుసులండి ఇవన్నీ. వీటన్నింటినీ మనం సిమ్లో పెట్టుకునేసి వేయించుకోవటం వల్ల గీ రోస్ట్ చికెన్ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. చూస్తున్నారా, ఇక్కడ కొంచెం పట్ట, 3 లవంగాలని కూడా వేసుకొనేసి కొంచెంసేపు అలా వేయించేసుకుంటున్నాను. ఇలా వేగిన తర్వాత స్టవ్ అనేది ఆఫ్ చేసుకునేద్దాము. వీటన్నింటినీ కొంచెంసేపు అలా చల్లార్చుకునేద్దాము. గీ రోస్ట్ చికెన్ అనేది తెలియకపోతే మాత్రం తప్పకుండా నేను చేసిన ఈ ప్రాసెస్లో మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. సాంబార్లోకైనా అలాగే బిర్యానీలోకైనా సైడ్ డిష్గా చాలా బాగుంటుంది. కొంచెం రసం పెట్టుకొని ఈ చికెన్ని చేసుకోవడం వల్ల కూడా టేస్ట్ అనేది బాగుంటుంది. ఇప్పుడు వేగిన ఈ మసాలా దినుసును వేరే ప్లేట్లోకి తీసుకునేసేయండి. ఇప్పుడు 1 స్పూన్ గీని వేసుకుంటున్నాము. నెయ్యి అనేది 1 స్పూన్ అనేది వేసుకుంటున్నానండి. ఇలా కడాయి మొత్తం స్ప్రెడ్ చేసుకుంటున్నాను. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఒక 4-5 ఎండుమిరపకాయలని తీసుకుంటున్నాను. మీకు కారం తగినట్టు వేసుకోండి ఎండుమిరపకాయలని. ఇక్కడ ఒక 9 తెల్లపాయలని కూడా తోలు తీసేసి ఈ విధంగా నెయ్యిలో బాగా వేయించుకోవాలండి. ఎండుమిరపకాయలని, తెల్లబాయల్ని బాగా నెయ్యిలో సిమ్లో పెట్టేసి రోస్ట్ చేసుకోవటం వల్ల ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. ఈ గీ రోస్ట్ చికెన్లో మెయిన్గా వీటిని నెయ్యిలో వేయించుకోవటం వల్లే టేస్ట్ అనేది బాగుంటుందండి. సిమ్లో పెట్టేసి కలర్ అనేది చేంజ్ అయ్యేంత వరకు ఎండుమిరపకాయలని, తెల్లగడ్డల్ని కూడా బాగా వేయించేసుకోండి. ఇలా తెల్లగడ్డల్ని నెయ్యిలో వేయిస్తుంటే చాలా మంచి స్మెల్ అనేది వస్తుంది. ఇలా చూస్తున్నారా, మధ్య మధ్యలో కదుపుకుంటూ ఎండుమిరపకాయలని, తెల్లగడ్డల్ని బాగా రోస్ట్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ తెల్లగడ్డలు అలాగే ఎండుమిరపకాయలు కూడా బాగా వేగిపోయాయి. ఇప్పుడు మనం ముందుగా తీసి పెట్టుకున్న ఈ ప్లేట్లోకే వీటన్నింటిని కూడా ట్రాన్స్ఫర్ చేసుకునేద్దాము. ఇలా తీసుకునేసి బాగా చల్లార్చుకునేసేయండి. ఇలా వీటన్నింటినీ బాగా చల్లారిన తర్వాత మిక్సీలో వేసి పౌడర్ చేసుకునేసేయాలి. ఇప్పుడు నేను ఇంకొక కడాయి అనేది తీసుకుంటున్నానండి. మీ ఇష్టం అండి, అదే కడాయి కూడా యూజ్ చేసి చేసుకోవచ్చు. నాకు చికెన్ అనేది దాంట్లో సరిపోదని వేరే కడాయి తీసుకుంటున్నాను. ఈ విధంగా కడాయి పెట్టుకునేసి కడాయి అనేది వేడెక్కిన తర్వాత 1.5 స్పూన్ నెయ్యి అనేది వేసుకుంటున్నాను. ఇక్కడ మనం నూనె అనేది యూజ్ చేయకుండా నెయ్యితోటే ఈ చికెన్ ప్రాసెస్ మొత్తం చేస్తున్నాము. ఇలా నెయ్యి అనేది బాగా వేడెక్కిన తర్వాత ఒక పెద్ద ఎర్రగడ్డని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకునేసి ఈ విధంగా నెయ్యిలో వేసుకునేసేయండి. ఎర్రగడ్డ అనేది బాగా వేయించుకోండి. ఎర్రగడ్డని బాగా నెయ్యిలో వేయించుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. నెయ్యిలో వేయించుకోవాలండి. ఇలా వేగుతుండగా ముందుగా మనం వేయించి పెట్టుకున్న ఈ మసాలా దినుసులు అన్నింటినీ మిక్సీలో వేసి మెత్తని పేస్ట్ లాగా వేసుకునేసేయండి. కొంచెం నీళ్ళు అనేది యూజ్ చేస్తూ ఎంత వీలైతే అంత మెత్తని పేస్ట్ అనేది చేసుకోండి. ఎక్కడ గరుగు అనేది ఉండకూడదు, మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి. ఈ విధంగా చేసుకున్న ఈ పేస్ట్ని వేయించిన ఈ ఎర్రగడ్డలో కూడా వేసుకునేసి బాగా ఇలా వేయించేసుకోవాలండి. ఈ మసాలా అనేది ఇలా సిమ్లో పెట్టేసి మధ్య మధ్యలో కదుపుకుంటూ మూత పెట్టేసి ఒక 5 నుంచి 10 నిమిషాలు అనేది ఈ మసాలా అన్నింటినీ కూడా బాగా వేయించేసుకోవాలి.
మసాలా అంతా కూడా నెయ్యిలో బాగా రోస్ట్ చేసుకునేసేయండి. ఇలా చూస్తున్నారా, కలర్ అనేది చేంజ్ అయింది. నెయ్యి అంతా కూడా బాగా పైకి తేలుతుంది. ఇప్పుడు మనం ముందుగా మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్ని తీసుకునేద్దామండి. నేను ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను. మీకు టైం లేదంటే కూడా కొంచెంసేపు బాగా మిక్స్ చేసుకునేసి ఉంచుకొని కూడా మిగతా ప్రాసెస్ కూడా చేసుకోవచ్చు. మన ఇష్టం. టైం ఉంటే మాత్రం ఖచ్చితంగా ఫ్రిడ్జ్లో పెట్టి చేసుకోండి. చికెన్ అనేది సాఫ్ట్గా ఉంటుంది, అలాగే క్రిస్పీగా కూడా వచ్చేస్తుందండి. ఇప్పుడు తగినంత సాల్ట్ని కూడా వేసుకోండి, చూసి వేసుకోండి. ఆల్రెడీ మనం చికెన్లో కూడా వేసుకున్నాము. కొంచెంగా వేసుకోండి సాల్ట్ అనేది, మరీ ఎక్కువ వేసుకోవద్దు. ఇలా వీటన్నింటినీ బాగా నెయ్యిలో వేయించేసుకోవాలి. ఇంకెందుకు ఆలస్యం, ఇలాంటి మరెన్నో మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్కి ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దండి. చూస్తున్నారా, ఇక్కడ నేను ముందుగా నానబెట్టుకున్న చికెన్ని ఈ మసాలాలో వేసుకునేస్తున్నాను. మసాలా అంతా చికెన్కి పట్టుకునే విధంగా బాగా మిక్స్ చేసుకునేసేయండి. ఇక్కడ మనం నీళ్ళు అనేది యూజ్ చేయకుండా ఈ చికెన్ని ఈ నెయ్యిలోని ఈ మసాలాతోటి రోస్ట్ చేసుకుంటున్నాము. హోటల్స్లో మనం గీ రోస్ట్ చికెన్ అడిగినప్పుడు ఎంత టేస్టీగా ఇస్తారో అంతకంటే చాలా టేస్టీగా ఉంటుందండి. మనం ఇంట్లో చేసుకోవటం వల్ల అన్ని ఫ్రెష్ నెయ్యిని కూడా యూజ్ చేస్తాము. మసాలాలను కూడా అన్నీ ఫ్రెష్గా చేసుకుంటాం కాబట్టి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 2 రెమ్మల కరివేపాకును కూడా బాగా స్ప్రెడ్ చేసుకునేసేయండి. ఇలా కరివేపాకును వేసేసి మూత పెట్టేసి ఒక 5 నుంచి 10 నిమిషాల వరకు బాగా వేయించేసుకోండి. ఇక్కడ మనం నీళ్ళు అనేది యూజ్ చేయకుండా చికెన్ అనేది ఇక్కడ వేయించుకుంటున్నామండి. చూస్తున్నారా, ఈ విధంగా మధ్య మధ్యలో కదుపుకుంటూ మూత పెట్టుకుంటూ ఈ గీ రోస్ట్ చికెన్ అండ్ ప్రాసెస్ అనేది చేసేద్దాము. చూస్తున్నారా, ఇక్కడ ఇంచుమించు ఒక 20 నిమిషాలు పడుతుందండి చికెన్ అనేది వేగేదానికి నెయ్యిలో. చెప్తున్నాను కదండి, చాలా అంటే చాలా బాగుంటుంది. బయట మనం వెళ్ళి హోటల్స్లో తినేటప్పుడు గీ రోస్ట్ చికెన్ టేస్ట్ ఎలా ఉంటుందో దానికంటే చాలా బాగుంటుందండి మనం ఇంట్లో ఇలా చేసుకోవటం వల్ల. చికెన్తో ఎన్నో రకాల రెసిపీస్ అనేది చేయొచ్చు. ఇంకా ముందు ముందు మంచి మంచి రెసిపీస్ తోటి మీ ముందుకు వస్తాను. ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్కి ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దండి. ఎవరైతే నా ఛానల్ని కొత్తగా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కడం మాత్రం మర్చిపోవద్దు. ఇలా నొక్కడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో కూడా మీ దాకా వచ్చేస్తుంది. చూస్తున్నారా, ఇక్కడ మనం నీళ్ళు అనేది యూజ్ చేయలేదండి, కానీ చికెన్లో ఉండే నీళ్ళంతా బయట వచ్చేసింది. చూసారా, చికెన్లో ఉండే ఈ నీళ్ళతోటి చికెన్ మొత్తం కూడా బాగా రోస్ట్ అయిపోతుందండి. సిమ్లో పెట్టేసి బాగా ఈ నెయ్యిలో మసాలా అంతా పట్టుకునే విధంగా ఒక 20 నుంచి 25 నిమిషాలు అనేది చికెన్ని బాగా రోస్ట్ చేసుకునేసేయండి. రోస్ట్ చేసుకున్న తర్వాత ఒక 3 స్పూన్లు లేదంటే 4 స్పూన్లు పెరుగుని తీసుకొని బాగా బీట్ చేసుకునేసి, ఎక్కడ గడ్డలు అనేది లేకుండా బాగా బీట్ చేసుకునేసి లాస్ట్లో పెరుగు అనేది వేసేసి ఒక 2 నిమిషాలు వేయించేసుకొని స్టవ్ అనేది ఆఫ్ చేసుకునేసేయండి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉంటే గీ రోస్ట్ చికెన్ అనేది రెడీ అయిపోతుంది. ఇక్కడ నేను పెరుగు వేసిన క్లిప్ అనేది నా దగ్గర మిస్ అయిపోయింది. అంతే అండి, చూసారా, ఎంతో టేస్టీగా ఉండే గీ రోస్ట్ చికెన్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం కొంచెం కొత్తిమీరని గార్నిష్ చేసుకునేద్దాము. ఎంతో టేస్టీగా ఉండే గీ రోస్ట్ చికెన్ అనేది రెడీ అయిపోయిందండి. వేడి వేడిగా మీ ఫ్యామిలీ మెంబర్స్కి గీ రోస్ట్ చికెన్ని సర్వ్ చేయండి. పిల్లలైతే ఎంతో ఇష్టంగా తింటారు. లేట్ చేయకుండా ఈ గీ రోస్ట్ చికెన్ని మీరు ట్రై చేయాలనుకుంటే వీడియో అనేది ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి మీరు ఒకసారి ట్రై చేసేయండి. ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్కి ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దండి. రెసిపీని చేసే ముందు మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ఈ రెసిపీలో వాడే మసాలా దినుసుల్ని పేస్ట్ చేసేటప్పుడు చాలా మెత్తగా పేస్ట్ అనేది తయారు చేసుకోండి. అప్పుడు ఈ గీ రోస్ట్ చికెన్ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది.